నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్న వైసీపీ. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంటా ఆరోపణ. రాష్ట్రంలో అమలవుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగం అన్న వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదవాలని హితువు. రాష్ట్రానికి క్షేమంగా చేరుకున్న నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రులు స్వాగతం పలికిన కూటమి నేతలు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ ఒక పండగ వాతావరణంలో జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఈ సభ నిదర్శనంగా నిలుస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నేడు ఎంవీపీలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే 90% హామీలు అమలు చేశామని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పచ్చకామెర్ల రోగి మాదిరిగా అభివృద్ధి కనిపించడం లేనట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, 4 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేయడం జగన్ చౌకబారు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా పేర్కొన్నారు. అలాగే మెడికల్ కాలేజీల నిర్మాణాల గురించి ఆ పార్టీ నాయకులు చేస్తున్న హడావుడి చూస్తుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిర్మించిన వైసీపీ కార్యాలయాలే గుర్తుకొస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం నిజాయితీ పాలన గురించి మాట్లాడే నైతిక విలువ వైసీపీకి లేదని అన్నారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, 4 సార్లు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, మరి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ బ్రాండు ఏర్పరుస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషను ఎంత పీక్లో ఉందో అందరికీ అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వేదైనా బావిలో దూకి చావు, అలాగే ఉప ముఖ్యమంత్రిని కూడా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ సత్యనారాయణ గారిని కూడా, అంటే రాజకీయాల్లో ఏదైనా విమర్శ చేసుకోవడం సహజమే, కానీ ఒక మనిషిని నువ్వు చావు, నువ్వు 3 ఏళ్ళు ఉంటావు 4 ఏళ్ళు ఉంటావో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతావో తెలియదు అని ఇలాంటి ఒక దిగజారుడు చౌకబారు మాటలు మాట్లాడటం కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యమవుతా ఉంది. మరి మొన్న ఎన్నికల్లో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది, దెబ్బ తిరిగిపోయింది ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి. ఎప్పుడైతే వైనాట్ 175 అంటూ ఆయన అట్టహాసంగా ఆర్భాటం చేసి ఎన్నికలకు వెళ్ళాడు, చివరికి వైనాట్ 175 కాస్త 11 సీట్లకి పరిమితమయ్యి ఒక ప్రతిపక్ష పార్టీ స్టేటస్ కూడా రాని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ మిగిలిపోవడంతో ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటామన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చుంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ, చూడు చంద్రబాబు నాయుడు, నీ దగ్గరున్న 27 మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక 4-5 నా వైపు వస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు, అంటే 18 సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. మరి అటువంటిది ఈరోజు 11 సీట్లు పెట్టుకొని ఆయన తగుదనమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి. అదే 18 సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగలేదు, ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆయన ఎలాగ ఉంటే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా
మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది. ఆయన ఒక్కడు గెలిస్తే గెలవచ్చు తప్ప ఎవరు కూడా గెలవని పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, టిట్కో గృహాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోరాటంలో భాగంగా నేడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు దువ్వాడ ట్రై జంక్షన్లో టిట్కో ఇల్లు వచ్చిన వారికి త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ టిట్కో గృహాలు నిర్మించి 8 సంవత్సరాలు దాటినప్పటికీ టిట్కో గృహాలకు మౌలిక సౌకర్యాలు కల్పించలేదన్నారు. అయితే లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఈఎంఐలు కట్టించుకుంటున్నారని, ఒక్కొక్క లబ్ధిదారుడు ఈఎంఐ కింద 2,200 రూపాయలు కట్టాల్సి ఉండగా వడ్డీల మీద వడ్డీ వేసి 4,500 రూపాయలు చెల్లించాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి గృహాలను జప్తు చేస్తామని బ్యాంకుల వారు బెదిరిస్తున్నారని తెలిపారు. టిట్కో గృహాలకు మౌలిక సౌకర్యాలు కల్పించి బ్యాంకుల ఒత్తిడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి తన కార్యాలయంలోకి తీసుకువెళ్లి మాట్లాడుతూ టిట్కో ఇల్లు పొందిన వారందరికీ మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఇప్పటికే శాసనసభ కార్యదర్శికి ప్రశ్న పంపానని, ఈ నెల 18న ప్రశ్న నెంబర్ 6గా ఉందని, వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 165 లొకేషన్స్లో ఇల్లు నిర్మాణం జరిగితే కేవలము 4 లొకేషన్స్లోనే, దాంట్లో మేము చేసిన లొకేషన్స్లో బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలోనే మేము పనులు చేసేసిన తర్వాత కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. అంటే 70,000 రూపాయలతోటి మేము స్టీల్ కొని పని చేస్తే మాకు ఇచ్చింది 29,000 రూపాయలు ఇచ్చారు. బ్యాలెన్స్ డబ్బులు తర్వాత ఇచ్చారు. ఇప్పుడు కూడా డబ్బులు. సో ఇది కాంట్రాక్టర్స్ తప్పు కాదు, కాంట్రాక్టర్స్ని నాశనం చేసేసింది జగన్మోహన్ రెడ్డి. యువతకు విద్యతో పాటు నైపుణ్యం, ఉపాధి కల్పించడంలో క్రూజ్ కులినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సిసిఏ చేసిన కృషి అభినందనీయమని విశాఖ నగర సిపి శంకబ్రత బాగ్చి అన్నారు. క్రూజ్ కులినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీపై అవగాహన, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం విశాఖ అక్కయ్యపాలెం క్రూజ్ కులినరీ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి వివిధ రకాలైన ఆహార పదార్థాలను ఆయన భుజించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఫుడ్ ఫెస్టివల్లో ప్రముఖ స్టార్ హోటల్స్, సాధారణ హోటల్స్ వలె 50కి పైగా ఆహార పదార్థాలు తయారు చేశారని, వాటిని నేరుగా భుజించి రుచి చూశానని చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అనంతరం ట్రాఫిక్, క్రైమ్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం క్రూజ్ కులినరీ అకాడమీ హెడ్ అదీబా రూహి సయ్యద్, అకాడమీ డైరెక్టర్ టేకే ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ తరహా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తమ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి బసంత్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తినడానికి బతకాలి మనిషి, అలా అనిపిస్తుంది. ఇటువంటి ఐటమ్స్ తినడానికి మనిషి నిజంగా ఆ జీవితంలో ఇటువంటి భోజనాలు ప్రతిరోజు దొరికితే ప్రతి మనిషి చాలా ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఇండియన్, చైనీస్, మెక్సికన్, యూరోపియన్, మెడిటేరియన్, నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఆస్ట్రేలియన్, మన ప్రపంచంలో ఏ దేశం చూసినా ఆ దేశం నుండి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళు అన్ని విధంగా అది చాలా, ఒకటి భోజనం క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి ప్రెజెంటేషన్. ఒక కులినరీ అకాడమీలో టేస్టీ
ఐటమ్స్ తయారు చేయడం, తర్వాత అది చాలా అందంగా ప్రజెంట్ చేయడం రెండు నేర్పిస్తారండి. అది కూడా ఇక్కడ ఈ ఐటమ్స్ చూస్తే తెలిసిపోతుంది, కనిపిస్తుంది. ఒకటి చాలా చక్కగా ప్రజెంట్ చేయడం, తర్వాత టేస్ట్ చూస్తే అద్భుతం. సో బాగా నేర్పిస్తున్నారు ఈ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి కలినరీ స్కిల్స్, అది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ నుండి కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్కి మంచి హోటల్స్లో, మంచి రెస్టారెంట్స్లో, ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో, తర్వాత క్రూజ్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి అని నేను అనుకుంటున్నాను. Coming here and witnessing an event that is crafted by the students. So this is all the BHM students that are here, where you've seen the food, and we've invited none other than a very prestigious chef Vivek Sagar, who has come to inspect, to come to see the quality of food, and I'm sure we will be looking forward to many more such beautiful events. Who has conceptualized this entire thing, and great learning experience for all the students, how to put up a buffet comprising of different Asian cuisines. You have here Indian, you have food from Thailand, from Japan, from China, from Europe. So entire gamut of food being brought onto a single table and getting it made from students is a fantastic experience for students and a great learning experience for students. డిఫరెంట్ ఫ్యూజన్తో కూడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే అన్ని దేశాలు, సింగపూరు, అటు జపాను, ఇటు చైనా, ఇటువంటి థాయిలాండ్ దేశాలు ఏవైతే ఫుడ్స్ తింటారో వాళ్ళని వాళ్ళు తిని యొక్క ఏవైతే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని మనం ఇండియన్ స్పైసెస్తో మిక్సప్ చేసి కొత్త వెరైటీని మనం తీసుకొచ్చి టేబుల్ మీద ప్రదర్శించామండి ఈరోజు కాలేజీలోని పిల్లలందరూ కూడాను. బట్ ఈజ్ వెల్కమ్ టు దిస్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ వి విష్ ద స్టూడెంట్స్ డిడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇటువంటి కల్నరీ అకాడమీ మన విశాఖపట్నంలో ఎన్నడూ లేనిదండి. ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా మనం పరిచయం చేస్తున్నాం అన్నమాట. మన ఆంధ్రాకి కానీ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి కూడా మన ఈ ఫేమస్ అయిన ఇంటర్నేషనల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసినవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి మనం మన స్టూడెంట్స్ చూపించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నేను చాలా మటుకు అభినందిస్తూ మన స్టూడెంట్స్ని, అలాగే ప్రేక్షకులు ఎవరైతే మన అందరికీ కూడా మనం ఈ విధంగా మనం టీవీ న్యూస్ ద్వారా ఈ మెసేజ్ వెళ్తుందో వాళ్ళందరికీ కూడా దిస్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. And I'm here to check the students' food quality, and it is really yummy. It is a 5-star standard and they did really well. I was also interactive with the students. Everyone is enthusiastic and they put efforts to do this multiple cuisines of the food. And all the very best to the Culinary Cruise Academy. హైందవ దేవాలయాలపై దాడులు చేస్తే మర్చిపోవాలా అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు. నేడు విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు. హైందవ దేవాలయాలపై దాడులు జరిగితే మర్చిపోవాలంటూ దీర్ఘాలు తీస్తూ మీడియాతో మాట్లాడడం హిందువులను హేళన చేయడమేనన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్లు ట్వీట్ చేసిన 3 రోజుల తర్వాత దీర్ఘాలు తీస్తూ మాట్లాడిన ఆయన విధానం ప్రజలు అసహించుకునేలా ఉందన్నారు. అంతర్వేది రథం దగ్ధం విషయంలో హిందువులపై కేసులు పెట్టి 45 రోజుల పాటు జైల్లో పెట్టినా మర్చిపోవాలా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో గణేష్ ఉత్సవాలకు కప్పం కట్టాలంటే ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్యమం చేసిన విషయం గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కూటమికి లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలకు ఈర్ష్య పుడుతుందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ కేశవకాంత్, బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీద జరుగుతున్నటువంటి దాడి మీద భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త స్పందించి పెట్టారు. దాన్ని కూడా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది పేర్ని నాని గారు కల్తీ పార్టీకి భావదారిద్ర్యం, మీ ఆలోచనలన్నీ కూడా కల్తీగా ఉంటున్నాయి, కల్తీ పార్టీ అయిపోయింది. ఒక్క విషయం అర్థం చేసుకోండి, గత ప్రభుత్వ హయాంలో వినాయక చవితులకి మండపాలు వేయాలంటే అనుమతులు కావాలి,
హోలీ ఆడాలంటే రంగులు చల్లకూడదంటారు. దీపావళి వచ్చిందంటే పొల్యూషన్ పేరు మీద పటాకులు కాల్చొద్దంటారు. మేము పెళ్ళిళ్ళు జరుపుకుంటూ భజంత్రాలతోటి ఊరేగింపుగా వెళ్తే నిబంధనలు పెట్టారు. ఇవన్నీ ఏమన్నా ప్రజలు మర్చిపోయారా? అవన్నీ మర్చిపోయారా? నాని గారు, మీరు మీ యొక్క ప్రభుత్వ హయాంలో చేతగానితనం కారణంగా ఆలయాల మీద వరుస పెట్టి దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో మేము ప్రశ్నించాం. భారతీయ జనతా పార్టీ ఆనాటి అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చివరికి ఉద్యమానికి ఉపక్రమిస్తే మీరు ఏం చేశారు? శాంతియుతంగా అమలాపురంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కార్యకర్తల మీద దాడులు, మీరు ఒకవైపు అన్య మతస్థులు ఆనాడు క్రిస్టియన్ చర్చిల్లోంచి రాళ్ళదాడి చేస్తే ఎవరిని అరెస్ట్ చేశారు? ఆనాడు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మా యొక్క రథాన్ని దగ్ధం చేసిన కారకుల్ని పట్టుకోవాలని చెప్పి ప్రశ్నించినటువంటి గొంతుకుల్ని నలిపేటువంటి ప్రయత్నం చేశారు. 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇది మర్చిపోతుందా సమాజం? హిందూ సమాజం మర్చిపోలే. మరి హిందూ ధర్మం మీద, లేకంటే హిందువుల యొక్క ఆలోచనల మీద, లేకంటే హిందువుల యొక్క రైట్స్ని మీరు ప్రొటెక్ట్ చేసేటువంటి అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు మీరు శ్రీరాముని యొక్క చిరచ్ఛేదనం చేసినటువంటి వెంటనే మీరు పట్టుకోలేదు? రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి నేతలకు లేదని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తావించిన సుగాతి ప్రియా కేసు, రాష్ట్రంలో యువతుల అదృశ్యంపై అంశాలపై చర్యలు లేకపోగా ఆ విషయాలను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం అన్యాయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నిజమైన అంబేద్కర్ రాజ్యాంగ పుస్తకాన్ని చదవాలని వైసీపీ నాయకులు వంగవీటి నరేంద్ర హితవు పలికారు. ఈ విధంగా దౌర్జన్యంగా అతన్ని భయపెడుతూ చేస్తున్నటువంటి ఇతని పేరు కొరియర్ సీను. ఈయన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు కానీ, మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని వెళ్ళి అడిగితే గిరి గారిని, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది, ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. ఆయన చేసిన తప్పిదే. దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనేంతటి వాడు అని చెప్పని ఇప్పుడు మీకు చూపించినటువంటి కొరియర్ సీను ఇంకొక 50 మందిని తీసుకుని వెళ్ళి ఒక చిరు వ్యాపారిని ఇంత దారుణంగా, ఇంత అమానుష్యంగా వాళ్ళు ఆయన షాప్ని ధ్వంసం చేసింది కాకుండా ఇలా మోకాళ్ళ మీద నుంచోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పని చేసినటువంటి విధానం ఏ రాజ్యాంగంలో ఉంది? ఎందుకని ఏ రాజ్యాంగంలో ఉందని అంటున్నానంటే, ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, రావట్లేదా, బహుశా రావట్లేదండి అని చెప్పని మీడియా మిత్రులకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఓహో రావట్లేదా, ఆయనకి ఏ రాజ్యాంగం ఉందో బహుశా ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ, గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రజలకి కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటిదంటే, మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు. మరి నిజమైన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓ చిన్నపాటి సూచన ఏమిటంటే, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని. ఆయనకి నేను చెప్పేది, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం. మీరు చదవండి. మీరు చదివితే ఆ రాజ్యాంగంలో
ఇలాంటివి చేయమని ఎక్కడన్నా ఉందా? మరీ ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఏంటంటే ఏ రాజ్యాంగాన్ని బట్టి ఆయన రావట్లేదు, ఆయనకు సపరేట్ రాజ్యాంగాన్ని. ఆయన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టే స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని హైకోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా స్పీకర్ గారికి మీరు ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా ఆయన వేసినటువంటి పిటిషన్లో మీరు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా హైకోర్టు వారిని అడగడం. మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ కౌంటర్ని మీరు స్పీకర్ గారు దానికి సమాధానపరిచే విధంగా కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి మీరు చదువుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు చదువుకుంటే రాజ్యాంగాన్ని ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పిన మీరు ఈ రాజ్యాంగం అనే పుస్తకం కూడా ఒక్కసారి మీరు చదివితే తప్పు ఎవరి వైపు ఉంది, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నారా లేదా మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారా అనే విషయాన్ని చాలా స్పష్టం అవుతుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. దయుంచి మీ కార్యకర్తల్ని చేస్తున్నటువంటి ఈ అరాచకాల విషయంలో మీరు కూడా క్రమశిక్షణ చర్య పాటిస్తే చాలా బాగుంటుంది, దాన్ని ఖండిస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఈ నెల 14న జరగనున్న ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆనందపాల్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు చేతుల మీదుగా ఖేలో ఇండియా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆనందపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కిక్ బాక్సింగ్ క్రీడాకారులు సుమారు 200 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు చెన్నైలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని, అక్కడ గెలుపొందిన వారిని నేషనల్కి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలకు సహకరించిన గణబాబు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయమోహన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జరిగింది. ఈ ఖేలో ఇండియా ఇది రెండోసారి కండక్ట్ చేయడం ఆంధ్ర యూనివర్సిటీలో. దానికి సహకారాలు అందించిన గణబాబు గారికి మరియు విజయమోహన్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ విజయమోహన్ గారికి ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ అయినటువంటి విజయమోహన్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ యొక్క ఖేలో ఇండియా దానికి రాష్ట్ర నలుమూల నుంచి 200 మంది విద్యార్థినులు పాల్గొంటున్నారు. 6 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఈ యొక్క కేటగిరీలో జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన పర్సన్స్ని సౌత్ జోన్, చెన్నైలో జరగబోయే సౌత్ జోన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరగబోతుంది. దానిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మా యొక్క పోస్టర్ని ఆవిష్కరించిన గణబాబు గారు రేపు ఆదివారం ముఖ్య అతిథి కూడా విచ్చేస్తున్నట్టు మాకు అందరికీ చాలా గర్వకారంగా ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకే తల్లిని హతమార్చిన వైనం స్థానికంగా కలకలం రేపింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటనతో నాతవరం మండలం వైబీపట్నం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిటికల రామూర్తి నాయుడు తన తల్లి అయిన చిటికల మంగను హత్య చేసినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. హత్యకు ఆస్తి తగాదాల ప్రధాన కారణమంటున్న గ్రామస్తుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించి వారిని కంటికి రెప్పలా చూసుకొని కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఈరోజు గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేపాల్లో తెలుగువారిని గుర్తించి 24 గంటల్లో వారిని స్వస్థలానికి తీసుకువచ్చిన ఘనత మంత్రి లోకేష్కే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరుగుతుందని, కూటమి ప్రభుత్వం ప్రజారక్షణలో పూర్తి నిబద్ధతతో వ్యవహరిస్తోందని చెప్పేందుకు నేటి నేపాల్ బాధిత ఆంధ్రుల తిరుగు ప్రయాణమే ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. ఇదే పరిస్థితి వైసీపీ హయాంలో వచ్చుంటే ఎక్కడి వారు అక్కడే ఉండేవారని ఎద్దేవా చేశారు. ఒక పర్యాటకుల తిరిగి వస్తామా రామా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి తెలుగు వారికి ప్రభుత్వం పరిపాలన అంటే ఏంటో, సుపరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి
నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నారా లోకేష్ గారు సాంకేతికంగా ఉండేటువంటి, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉండేటువంటి పర్యాటకుల్ని మ్యాపింగ్ చేస్తూ ఉన్న టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ వారు ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో అది కూడా ఐడెంటిఫై చేసి రియల్ టైంలో వాళ్ళకి సాయం అందించేటువంటి క్రమంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం, కేంద్ర సహకారాన్ని తీసుకోవడం, నేరుగా వారికి ధైర్యం చెప్పడమే కాదు, వారి ఊహించని విధంగా 24 గంటల్లో మాట్లాడిన 24 గంటల్లో వాళ్ళని స్వస్థలాల్లో ల్యాండ్ చేయడం అనేటువంటి వారు మాటల్లోనే ఈరోజు ప్రయాణికులు వచ్చినప్పుడు వారి మాటల్లోనే విన్నాం. ఒక బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవహరించేటువంటి ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం, కనీసం తెలుగువారు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిపక్ష నాయకుడు కేవలం ఇంటికి పరిమితమైనటువంటిది, అంటే కనీసం ఒక స్పందించడం కానీ ఒక మాట కానీ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్షం ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు నిజానికి ఎంత నష్టపోయాం. గత 5 ఏళ్ళు ఒక 20 ఏళ్ల నష్టం కొత్త రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందనేటువంటి వాదనకి బలం చేకూర్చే విధంగా ఈరోజు ప్రతిపక్షం ఎలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి శ్రద్ధని అభినందించక తప్పదు. ఈయన స్పందించాలంటే బయటకు వచ్చి అభినందించాలి. ఆ అభినందించడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడు కూడా. పరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి వ్యక్తి, అభివృద్ధి సంక్షేమమే కాదు ప్రజలకు ఒక భరోసా భద్రత కూడా ఇవ్వాలి. అలాంటి తెలుగు ప్రజలు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వారు ఆపదలో ఉన్నారంటే ముందు నన్ను టచ్ చేయాలి అనే విధంగా లోకేష్ గారు ముందుకొచ్చారు అనేటువంటిది మనకి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో నేపాల్ నుంచి వచ్చిన తెలుగు వారికి స్వాగతం పలికారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు. బాధితుల యోగక్షేమాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడానికి మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేశారన్నారు. నేపాల్లో చిక్కుకున్న 104 మందికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి విశాఖకు తీసుకువచ్చారని తెలిపారు. ఈ 104 మందిలో ఉత్తరాంధ్ర వాసులతో పాటు విజయవాడ వారు కూడా ఉన్నారన్నారు. గతంలో కూడా పలు ప్రాంతాల్లో సంభవించిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చామని గుర్తు చేశారు. సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటున్న తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, అన్ని వసతులు కల్పించి స్వస్థలాలకు చేర్చుతున్న మంత్రి లోకేష్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆర్టీజీఎస్ టీం ద్వారా మంత్రి లోకేష్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారని, వీడియో కాల్స్ చేసి నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిలో ధైర్యాన్ని నింపారని, కేంద్ర మంత్రుల సహకారంతో తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చామని తెలియజేశారు. వీళ్ళిద్దరం కలిసి మేము 3వ తారీఖున ఇక్కడ నేపాల్ టూర్ కలిసి వెళ్ళాము సార్. వెళ్ళాము, లక్కీగా అంతా చూసుకుని కాఠ్మండూలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ గొడవ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు చాలా భయం వేసింది అన్నమాట. మేము ఇంకా ఏమీ తిరగలేము, దర్శనాలు చేసుకోలేము అని అనుకున్నాం. అనుకొని రూమ్లోనే అలాగ ఉన్నాం. బయటికి మా ట్రావెల్స్ బస్సులో వచ్చేద్దాం అనుకున్నాం, కానీ బస్సులు కూడా ఎక్కడ చెదగొట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక లోకేష్ బాబు గారికి ఫోన్ చేశారన్నమాట. చేసేసరికి ఆయన వెంటనే సారు వెంటనే బాబు స్పందించి మాకు వెంటనే మీకేం ప్రాబ్లం లేదు, మీకేం భయపడక్కర్లేదు, మీరు ఎంతమంది అంటే మేము 81 మెంబర్స్ అండి అని చెప్పామంట. అది చెప్పేసరికి ఓకే, నో ప్రాబ్లం, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు అన్నీ అరేంజ్ చేస్తాం, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ రోజు వెయిట్ చేసాము. ఆ రోజు నైట్ ఏమో అక్కడ ఎయిర్పోర్ట్సే ఓపెన్ అవ్వలేదు. అందుకు మరికొద్దిగా టెన్షన్ పడ్డాం. ఏంటి ఎయిర్పోర్ట్లు ఓపెన్ అవ్వలేదు, మాకు ఎలా తీసుకెళ్తారో ఏంటి అనేసి. మరుసటి రోజు మళ్ళీ సారే ఇంకా అధికారులకు చెప్పి వాళ్ళతో కాంటాక్ట్ చేయించి మాకు ఏం ప్రాబ్లం లేదు, భయపడద్దు, రేపు మరుసటి రోజు 11:30కి మీకు ఇల్లుగా ఫ్లైట్ అరేంజ్ చేస్తున్నాం, మీరు సేఫ్గా రావచ్చు ఇంటికి అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే
మేము ఎలా చెప్పాలో, ఎంత ఆనందం, ఏం చెప్పాలో తెలియదు. అంత నిజంగా లోకేష్ బాబు గారికి మాత్రం చాలా చాలా ఆయన మాకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ గారి చొరవతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని, అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగువారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ, తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాడు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాడు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లైట్ ఎక్కిన వెంటనే చిన్న పిల్లల్లా మారిపోయి అందరూ కూడా ఆనందంతో ఉన్నాము. మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని వెళ్ళి కలవాలి, మాట్లాడాలని చెప్పేసి నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా మేము లోకేష్ బాబు గారి ఒక చొరవకి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశంకి చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్, ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే, చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ అని ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా, అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్, అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము, ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీంకి పెడితే వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, ఫుడ్ అందిందా లేదా, మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు. వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి. సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు, అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు అందరితో వెంటనే సంప్రదించి కోఆర్డినేషన్, అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 144 మంది వల్ల సమిష్టి కృషి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరు కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మేము ఒక పెద్ద ప్రాణ భిక్ష పెట్టే గవర్నమెంట్ అనే ఒక ఆలోచనలో కొందరు మాట్లాడుతుంటే గవర్నమెంట్ స్పందిస్తే ఇంత బాగా చేయగలుగుతుంది నాకు కూడా చాలా ఒక మనశ్శాంతి, తృప్తిగా అనిపిస్తుంది. నేపాల్లో చిక్కుకున్న వ్యక్తుల్ని, మన తెలుగు వారిని, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారిని ఏ విధంగా లోకేష్ బాబు గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి తీసుకుని వచ్చారో అందరూ చూశారు. ఇదివరకు ప్రభుత్వము ఏ విధంగా ఉండేది, ప్రభుత్వము ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే ఆయన ఉద్దేశంగా ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పరామర్శించడానికి యాత్రలో వెళ్ళినప్పుడు ఆయన వెహికల్ కిందే ఒక కార్యకర్త పడిపోయి చనిపోయినా సరే పక్కన పడేసి ఆయన పరామర్శకు వెళ్ళారు. అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న లోకేష్ బాబు గారు నిన్న అనంతపూర్లో సభ 2 లక్షలు 3 లక్షల మందిని ఉండవలసిన సభలో కూడా ఆయన లేకుండా ఇతర దేశంలో మన తెలుగువారు ఉండిపోయారు, వారిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఇవాళ వారిని అందరినీ తీసుకురావడం జరిగింది.
దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లాగుంది, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎట్లాగుంది అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మరి ఒక్కసారి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్న వైసీపీ. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంటా ఆరోపణ. రాష్ట్రంలో అమలవుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగం అన్న వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదవాలని హితువు. రాష్ట్రానికి క్షేమంగా చేరుకున్న నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రులు స్వాగతం పలికిన కూటమి నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.